గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు మనకి అడగడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఆస్తప్పుల పట్టి ఒకటే తయారు చేయమని ఇచ్చినటువంటి సమ్మిది రాసుకోండి. ప్రిపేర్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ the balance sheet of Aravind Bank Limited Aravind Bank Limited as on 31st December 2004 from the following particulars. 31 డిసెంబర్ 2004 తేదీన దిగువ ఇచ్చిన వివరాలతో అరవింద్ బ్యాంక్ లిమిటెడ్ వారి ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయండి. ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయండి. రాసుకోండి, 2 కాలమ్స్ పెట్టుకోండి. డెబిట్ నిల్వ, అటు సైడ్ క్రెడిట్ నిల్వ. 2 కాలమ్స్ అండి, డెబిట్ నిల్వ, క్రెడిట్ నిల్వ. సో డెబిట్ నిల్వలో రాసుకోండి. మనీ ఎట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్, కోరగానే మరియు తక్కువ వ్యవధిలో వచ్చే నగదు 5,000. నెక్స్ట్ సెకండ్ వన్, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు 30,000 రూపాయలు. పెట్టుబడులు 30,000 రూపాయలు. నెక్స్ట్ బిల్స్ డిస్కౌంటెడ్ అండ్ పర్చేజ్డ్, డిస్కౌంట్ మరియు కొనుగోలు చేసిన హుండీలు 4,000. నెక్స్ట్ ఫర్నిచర్ ఫిక్చర్స్ 1,000. ఫర్నిచర్ ఫిక్చర్స్ 1,000. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, భూమి భవనాలు 17,000, 17,000. నెక్స్ట్ లోన్స్, రుణాలు 8,000. క్యాష్ క్రెడిట్లు 3,000. క్యాష్ క్రెడిట్స్ 3,000. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ ఎట్ బ్యాంక్, చేతిలో నగదు మరియు బ్యాంకులో నగదు 10,000, 10,000. నెక్స్ట్ క్రెడిట్ వైపు రాసుకోండి. పెయిడ్ అప్ క్యాపిటల్, చెల్లించిన మూలధనం 10,000, 10,000. నెక్స్ట్ బ్రాకెట్లో ఆథరైజ్డ్ క్యాపిటల్ 50,000 రూపీస్, అధీకృత మూలధనము బ్రాకెట్లో 50,000. నెక్స్ట్ బిల్స్ పేబుల్, చెల్లింపు బిల్లులు 5,000. నెక్స్ట్
కరెంట్ అకౌంట్స్ 25,000. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ 14,000. నెక్స్ట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్, ప్రస్తుత సంవత్సరపు లాభము. ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ 4,000. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ 10,000. నెక్స్ట్ రిజర్వ్ ఫండ్, రిజర్వ్ నిధి 10,000. టోటల్ 78,000. టోటల్ 78,000. నెక్స్ట్ లైన్ రాసుకోండి. ద ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ is arrived at before making adjustments for unexpired discount rupees 50 on rupees 50 on bills discovered during the year not matured on 31st December 2004. Not matured 31st December 2004. 31 డిసెంబర్ 2004న ఇంకా గడువు తీరని డిస్కౌంట్ చేసిన హుండీలపై హుండీ డిస్కౌంట్ 50 రూపాయలు సర్దుబాటు చేయకముందు ఈ సంవత్సరం లాభం నిర్ణయించినారు. నెక్స్ట్ యాక్సెప్టెన్సెస్ అండ్ ఎండార్స్మెంట్స్ on behalf of customers rupees 2,000 and claims against the bank not acknowledged as debts amounted to rupees 500. ఖాతాదారుల తరపున అంగీకరించిన ఎండార్స్ చేసిన హుండీలు 2,000 రూపాయలు మరియు
అప్పుగా గుర్తించని బ్యాంకు మీద క్లెయిమ్, అప్పుగా గుర్తించని బ్యాంకు మీద క్లెయిమ్ 500 రూపాయలు, 500 రూపీస్. ఓకే, ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం అండి. ఇక్కడ ఓన్లీ బ్యాంకుకి సంబంధించి ఆస్తుల పట్టిని తయారు చేయమన్నప్పుడు ఖచ్చితంగా లెక్కలో లాభ నష్టాల ఖాతా ద్వారా ఆర్జించేటటువంటి లాభాన్ని మనకి లెక్కలో ఇస్తాడు ఖచ్చితంగా. ఒకవేళ లెక్కలో కనుక చెప్పకపోయినట్లయితే మీరు లాభ నష్టాల ఖాతా అనేటటువంటిది తయారు చేసుకుని లాభాన్ని లెక్క కట్టాలి. సాధారణంగా ఆస్తులు బట్టి తయారు చేయమన్నప్పుడు ఖచ్చితంగా వాడు లాభం అనేటటువంటిది లెక్కలో మనకి ఇచ్చేస్తాడు. ఇక్కడ చూడండి, ప్రస్తుత సంవత్సరం ఆర్జించినటువంటి లాభం వచ్చి 4000 రూపాయలు అని లెక్కలో ఇచ్చారు. అయితే ఈ లాభము ఈ హుండీ డిస్కౌంట్ మీద రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ సంబంధించి అడ్జస్ట్మెంట్ చేయకముందు తీసుకునేటటువంటి లాభంగా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే సాధారణంగా ఈ హుండీ మీద డిస్కౌంట్ అనేటటువంటిది మనం షెడ్యూల్ నెంబర్ 13లో డిస్కౌంట్ బిల్స్ మరియు బిల్స్ అండ్ డిస్కౌంట్కి సంబంధించి ఆ అడ్జస్ట్మెంట్లో తగ్గించేసి తరువాత ఆస్తుల పట్టీలో అప్పుల వైపు మనం చూపిస్తాము అని మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ ఆ లాభం అనేటటువంటిది షెడ్యూల్ నెంబర్ 13 ఆధారంగా 14 నుంచి వచ్చేటటువంటి 2 ఆదాయాల నుంచి వ్యయాలను తీసివేయగా వచ్చేటటువంటి మొత్తము మనకి లాభంగా పరిగణించడం అనేటటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ హుండీ మీద డిస్కౌంట్ అనేది అక్కడ తగ్గించలేదు అంటే షెడ్యూల్ నెంబర్ 13లో ఆర్జించిన వడ్డీలో దాన్ని తగ్గింపు జరగలేదు. అర్థమవుతుందా? అందుకోసం ఇక్కడ ఏం చేయాలంటే డైరెక్ట్ అమౌంట్ తోటి తీసుకుని డైరెక్ట్గా వాళ్ళు 4000 రూపాయల లాభంగా వాళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఏం చేయాలి మనం? ఖచ్చితంగా ఆ హుండీ డిస్కౌంట్ మీద ఈ రిబేట్ అనేటటువంటిది ఖచ్చితంగా మనం తగ్గించి తీసుకోవాలి. కాబట్టి మీరు లెక్క చేసేటప్పుడు లాభాన్ని 4000 రూపాయలు లాభ నష్టాల ఖాతా ద్వారా ఉండేటటువంటి మిగిలిన నిల్వ 4000 అని డైరెక్ట్గా మనం తీసుకోకుండా ఇక్కడ ఈ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్కి సంబంధించి 50 రూపాయలు అనేటటువంటివి తగ్గించేయిగా వచ్చేటటువంటి మొత్తమే యథార్థమైనటువంటి లాభంగా మనం తీసుకోవాలి. కారణం ఏంటంటే అక్కడ లాభ నష్టాల ఖాతా ద్వారా ఏర్పాటు చేసినటువంటి లాభాన్ని ఈ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అంటే గడువు తీరకుండా అడ్వాన్స్గా లేదా అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అనేటటువంటి తీసివేయగా వచ్చేటటువంటి లాభంగా మనకి లెక్కలో ఇచ్చాడు. కాబట్టి మనం ఆ లాభంలోంచి ఈ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్కి సంబంధించి 50 రూపాయల మొత్తాన్ని మనం తగ్గించేయాలి. అంతేకాదు ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే మరి లాభం మీద ఖచ్చితంగా మనకి ఇక్కడ స్టాట్యూటరీ రిజర్వ్ అనేటటువంటిది వల్లించాలి అని మాట్లాడుకున్నాం. అవునా? రిజర్వ్ బ్యాంకు వారి సూచనల ప్రకారము ప్రతి బ్యాంకు కూడా తను ఆర్జించినటువంటి లాభంలోంచి 25% చొప్పున మనకి శాసనాత్మక రిజర్వుకు మళ్లించేటటువంటి సాంప్రదాయం ఉంది. అయితే ఈ లెక్కలో మనకి లాభం ఇచ్చాడు, అయితే శాసనాత్మక రిజర్వుకు మళ్లించేటటువంటి మొత్తాన్ని ఇక్కడ ఏమీ చెప్పలేదు. అందుకనే మీకు ఆల్రెడీ మన లెక్కలు చెప్తున్నప్పుడు చెప్పాను, లెక్కలో చెప్పినా చెప్పకపోయినా తప్పనిసరిగా ఆర్జించినటువంటి లాభంలోంచి 25% చొప్పున మనం స్టాట్యూటరీ రిజర్వుకు మళ్లించాలి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. అయితే ఇక్కడ స్టాట్యూటరీ రిజర్వుకు మళ్లించవలసినటువంటి లాభానికి ఎంత మొత్తము అనేటటువంటి చూసినట్లయితే యాక్చువల్గా మనకి లాభ నష్టాల ఖాతా ద్వారా ప్రస్తుత సంవత్సర లాభాన్ని 4000 ఇచ్చాడు. ఇది రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్కి సంబంధించి తీసివేయక ముందు ఉండేటటువంటి లాభం కాబట్టి ఇందులో 50 రూపాయలు మనం ఈ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అని తీసేయాలి. తీసివేయగా 3950. ఇది యథార్థమైనటువంటి లాభము. ఈ యథార్థమైనటువంటి లాభం మీద 25% మనం తగ్గింపు అనేటటువంటిది దేనికి మళ్లించాలి? ట్రాన్స్ఫర్ టు స్టాట్యూటరీ రిజర్వ్.
సో 25% శాసనాత్మక రిజర్వుకు మళ్లించేసిన తర్వాత ఈ వచ్చినటువంటి మొత్తంలోంచి ఈ మొత్తాన్ని తీసివేయగా మిగిలినటువంటి నిల్వనే లాభ నష్టాల ఖాతా ద్వారా ఆర్జించినటువంటి లాభంగా తీసుకోవాలి. సరే, ఆ షెడ్యూల్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాము. ఓకే, ముందు హెడ్డింగ్ పెట్టుకోండి. ఆస్తి తప్పుల పట్టీకి సంబంధించిన షెడ్యూల్ల వివరణ. కంపెనీ నోట్ ఆఫ్ నాన్ షెడ్యూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చిన్న పాయింట్ అయినా చాలా మెచ్యూర్డ్గా ఆలోచించవలసినటువంటి పాయింట్ ఇది. ఓకే, షెడ్యూల్ నెంబర్ 1. క్యాపిటల్. షెడ్యూల్ నెంబర్ 1 వచ్చి క్యాపిటల్. పర్టిక్యులర్స్ అమౌంట్. పర్టిక్యులర్స్ సెకండ్ వన్ అమౌంట్. ఇక్కడ మూలధనము అని మనకి చూడండి, పెయిడప్ క్యాపిటల్ అని మనకి లెక్కలో ఇచ్చాడు చూడండి. ఇక్కడ మీరు తీసుకోవాల్సినటువంటివి మామూలుగా క్యాపిటల్కి సంబంధించి స్ట్రక్చరు ఆథరైజ్డ్ క్యాపిటల్, అధీకృత మూలధనము ఎంత ఇచ్చాడు మనకి? 50,000 ఇచ్చాడు. అండర్లైన్ చేసేయండి. నెక్స్ట్ ఇష్యూడ్, సబ్స్క్రైబ్డ్, కాల్డ్ అప్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్ అంతా కూడా ఒకటి కింద మనం ఇక్కడ చూపిస్తున్నామండి. ఎందుకంటే మనకి ఇక్కడ చెల్లించిన మూలధనం అనేటటువంటిదే ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ 10,000 రూపాయలు మనకి చెల్లించిన మూలధనంగా లెక్కలో చెప్పడం జరిగింది. సో 10,000 రూపాయలని మనం ఇక్కడ తీసుకుంటాము. నెక్స్ట్ రెండవ పాయింట్ వచ్చి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. చూడండి, షెడ్యూల్ నెంబర్ 2. షెడ్యూల్ నెంబర్ 2 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లోనే మనం ఆ లాభ నష్టాల ఖాతాకి సంబంధించినటువంటి ఆ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ చూపించాలి. గుర్తుపెట్టుకోండి. పర్టిక్యులర్ అమౌంట్. ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా మనకి స్టాట్యూటరీ రిజర్వ్. ఈ స్టాట్యూటరీ రిజర్వ్ అనేది మనకి ఎలా వస్తుందని చెప్పాను? 4,000 రూపాయలు ఆర్జించిన లాభంగా మనకి ఇచ్చాడు. అందులో 50 రూపాయలు మనకి ఆ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ అనేటటువంటివి తీసివేయాలి అని చెప్పాము ఇక్కడ. అంటే 4,000 మైనస్ 50 ఇంటూ 25/100. ఇంకా చెప్పాలంటే 3,950 25/100. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి కడితే 989 రూపాయలు రావడం జరిగింది. అలాగే లాభ నష్టాల ఖాతా, ప్రస్తుత సంవత్సర లాభం, ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ అంటే చూడండి, వాడి లెక్కలో ఇచ్చినటువంటి లాభము ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఎంతండి? 4,000 మనకి లెక్కలో చెప్పాడు. మైనస్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ ఒక 50 రూపాయలు తీసేసాము. 3,950. ఈ 3,950 నుంచి మైనస్ స్టాట్యూటరీ రిజర్వ్. మరి మనం ఆల్రెడీ 25% కూడా కట్టాం కదా. ఆ 25% కట్టింది కూడా ఇక్కడ తీసివేసి మిగిలినటువంటి మొత్తాన్ని మనం బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది చేసామండి ఇదివరకు.
లెక్కల్లో. సేమ్ ఇదే అదే ప్రాసెస్ ఇక్కడ కూడా మీరు చెయ్యాలి. సో 2962 2962. అలాగే అప్పుల వైపు చూడండి, ఏమైనా రిజర్వులు ఏమైనా ఉన్నాయేమో చూడండి. లాస్ట్లో మనకి రిజర్వ్ నిధి అని ఒక 10,000 రూపాయలు మనకి ఇచ్చాడు లెక్కలో. రిజర్వ్ ఫండ్ వచ్చి 10,000. ఇప్పుడు టోటల్గా ఈ షెడ్యూల్ నెంబర్ 2కి సంబంధించి మనం వేయవలసినటువంటి మొత్తం వచ్చి 13,950. ఇందులో ఈ లెక్కలో ఇంపార్టెంట్ పాయింట్ ఇదేనండి. ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇంకా ఇంకేం అవసరం లేదని మిగతా అన్నీ కూడా యాజ్ యూజువల్గా మనం ఎప్పుడు చేసేటటువంటి అడ్జస్ట్మెంట్స్ ప్రాబ్లం ఏంటి లేదు. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 3. డిపాజిట్స్. షెడ్యూల్ నెంబర్ 3 డిపాజిట్స్ అండి. మనకి ఇచ్చిన లెక్కలో డిపాజిట్స్ ఏమైనా ఉన్నాయా చూడండి. డిపాజిట్స్ వచ్చి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంది చూడండి. పర్టిక్యులర్స్ అమౌంట్ ఇక్కడ మనకి లెక్కలో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి చూడండి. ఫిక్స్డ్ డిపాజిట్స్ వచ్చి మనకి 14,000 రూపాయలు లెక్కలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంకేమున్నాయండి, మనకి కరెంట్ డిపాజిట్స్ ఉన్నాయి, సేవింగ్స్ ఏమున్నాయండి, అలాగే కరెంట్ అకౌంట్స్ చూడండి. కరెంట్ అకౌంట్స్ 25,000 రూపాయలు లెక్కలో ఇచ్చాడు మనకి. కరెంట్ అకౌంట్స్ 25,000 రూపాయలు ఉన్నాయి. అలాగే సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్, ఎస్బి డిపాజిట్స్ డిపాజిట్స్ అందించడానికి సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్ వచ్చి 10,000 రూపాయలు లెక్కలో ఉన్నాయి. సో వెరసి 49,000 టోటల్ చూపించండి. 49,000. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 4 బారోయింగ్స్. ఈ బారోయింగ్స్కి సంబంధించి లెక్కలో మనకి ఏ విధమైనటువంటి ఐటమ్స్ చెప్పలేదండి, కానీ రాసేసి మాత్రం వదిలేసేయండి. బారోయింగ్స్ ఇన్ ఇండియా, అలాగే బారోయింగ్స్ ఇన్ అవుట్ సైడ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 5. షెడ్యూల్ నెంబర్ 5 అదర్ లయబిలిటీస్ అండ్ ప్రావిజన్స్. ఇతర అప్పులు మరియు ఏర్పాట్లు. ఈ ఇతర అప్పులు మరియు ఏర్పాట్లు అనే అంశం కింద మనకి ఏ ఐటమ్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ మనకి 2 ఐటమ్స్ మనకు కనబడుతున్నాయి. ఒకటి బిల్స్ పేబుల్, చెల్లింపు బిల్లులు. బిల్స్ పేబుల్ వచ్చి 5,000 రూపాయలు. అలాగే రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ 50 రూపాయలు. ఇది అడ్జస్ట్మెంట్లో మనకి ఇచ్చినటువంటి అమౌంట్ కాబట్టి
ఇక్కడ మనం చూపించడం జరిగింది. టోటల్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ చేసేయండి. నెక్స్ట్ ఐటమ్ చూడండి, షెడ్యూల్ నెంబర్ 6. షెడ్యూల్ నెంబర్ 6 ఏమన్నా చెప్తుంది మనకి? షెడ్యూల్ నెంబర్ 6 వచ్చి క్యాష్ అండ్ బ్యాలెన్సెస్ విత్ ఆర్బీఐ. నగదు మరియు రిజర్వ్ బ్యాంకు వద్ద గల నగదు. ఇక్కడ చూడండి, నగదు మరియు రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదులో క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంది చూడండి. ఇక్కడ మీరు ఎసెట్ సైడ్ చూసుకోండి. ఇంకా క్యాష్ ఇన్ హ్యాండ్, చేతిలో నగదు ఎంత ఉందండి? చేతిలో నగదు 10,000 రూపాయలు ఉంది. అలాగే ఆర్బీఐ వద్ద నగదు లెక్కలో ఏమీ ఇవ్వలేదు కాబట్టి కొత్త షెడ్యూల్ నెంబర్ 6 ఐటమ్ అయిపోయినట్టే. ఇక షెడ్యూల్ నెంబర్ 7. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 7. ఏంటండి? బ్యాలెన్స్ with other banks and money at call with short notice. Money at call విత్ షార్ట్ నోటీస్. కోరగానే ఇతర బ్యాంకుల వద్ద నగదు నిల్వలు మరియు కోరగానే తక్కువ వ్యవధిలో వచ్చేటటువంటి నగదు. ఇక్కడ మనకి ఇతర బ్యాంకుల వద్ద నిల్వలు లేవు, కానీ మనీ ఎట్ కాల్ విత్ షార్ట్ నోటీస్ ఉంది చూడండి. మనీ ఏదంటే అది ఇక్కడ చూపిస్తాము. మనీ ఎట్ కాల్ విత్ షార్ట్ నోటీస్. షార్ట్ నోటీస్ ఎంత ఇచ్చాడండి? అమౌంట్ మనకి 5,000 రూపాయలు లెక్కలో ఇవ్వడం జరిగింది. సో 5,000. అలాగే షెడ్యూల్ నెంబర్ 8. షెడ్యూల్ నెంబర్ 8 వచ్చి మనకి ఇన్వెస్ట్మెంట్స్. షెడ్యూల్ నెంబర్ 8 ఇన్వెస్ట్మెంట్స్. ఈ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మనకి లెక్కలో కొన్ని పాయింట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇవి ఒకటే పాయింట్ ఉంది చూడండి, పెట్టుబడులు అని ఇచ్చాడు మనకి. షెడ్యూల్ నెంబర్ 8లో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా 30,000. 30,000 మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది. టోటల్. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 9 అడ్వాన్సెస్. షెడ్యూల్ నెంబర్ 9 అడ్వాన్సెస్. ఈ అడ్వాన్సెస్లో మనకి చూడండి, బిల్స్ పర్చేజ్డ్ అండ్ డిస్కౌంటెడ్ పర్టికులర్ అమౌంట్. బిల్స్ పర్చేజ్డ్ అండ్ డిస్కౌంటెడ్. బిల్స్ పర్చేజ్డ్ అండ్ డిస్కౌంటెడ్ 4,000.
అలాగే క్యాష్ క్రెడిట్, క్యాష్ క్రెడిట్స్ వచ్చి ఇక్కడ క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్స్ అండ్ ఓడీస్ అండ్ లోన్స్. క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్ అండ్ లోన్స్ వచ్చి 3,000 రూపాయలు. ఇంకేముందండి లెక్కలో? టర్మ్ లోన్స్, టర్మ్ లోన్స్ 8,000 రూపీస్. రుణాలు 8,000 ఇచ్చాడు. అలాగే క్యాష్ క్రెడిట్లు, అవి ఓవర్ డ్రాఫ్ట్ లోన్కి సంబంధించి 3,000 ఇచ్చాడు. సాధారణమైనటువంటి రుణాలు వచ్చి 8,000 ఉన్నాయి. ఇంకా ఏ పాయింట్లు లేవండి. 4,3,7 15,000 టోటల్. ఇక నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 10. షెడ్యూల్ నెంబర్ 10 fixed assets. చూడండి, ఇక్కడ మనకి ఫిక్స్డ్ అసెట్స్ వచ్చి లెక్కలో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వచ్చి 17,000. అండ్ ఫర్నిచర్ ఫిక్సర్స్ 1,000. టోటల్గా 18,000 ఇప్పుడు ఉందండి. ఇక్కడ ఏమి ఏ విధమైనటువంటి అడ్జస్ట్మెంట్ మనకి లేదండి. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 11 కరెంట్ లేదా అదర్ అసెట్స్. ఇక్కడ ఇతరమైనటువంటి చెల్లులు వచ్చే ఆస్తులు ఏమీ కూడా లేవు. డాష్ అమౌంట్ రాసేసి వదిలేసేయండి. అదర్ కరెంట్ అసెట్స్. ఈ లెక్కలో మనకి ఏ విధమైనటువంటి ఇతర ఆస్తులు మనకి లేవండి. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 12. షెడ్యూల్ నెంబర్ 12 కాంటింజెంట్ లయబిలిటీస్. ఆగంతుక రుణ బాధ్యతలు, లయబిలిటీస్. ఇక్కడ చూడండి, ఆగంతుక రుణ బాధ్యతలు మనకి 2 ఐటమ్స్ అడ్జస్ట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఒకటి యాక్సెప్టెన్సెస్ అండ్ ఎండార్స్మెంట్స్. యాక్సెప్టెన్సెస్ అండ్ ఎండార్స్మెంట్స్ వచ్చి మనకి అంగీకరించిన ఎండార్స్ చేసినటువంటి హుండీలు మనకి 2,000 రూపాయలు లెక్కలో ఇచ్చాడు. అలాగే క్లైమ్స్ అగెన్స్ట్ ద బ్యాంక్, ఒక 500 రూపాయలు ఇచ్చాడు. ఇది ఇలాగా 2,500 రూపాయలు మనం తీసుకుంటామండి. అయితే దీన్ని ఎక్కడ కూడా చూపించకూడదు. బ్యాలెన్స్ షీట్ 11 షెడ్యూల్ కింద మాత్రమే చూపించాలి. ఇవి ఈ లెక్కకు సంబంధించినటువంటి వివరణ, షెడ్యూల్ యొక్క వివరణ. ఇప్పుడు డైరెక్ట్గా బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్ వెళ్తామండి.
Form A, third schedule, Aravind Bank Limited, Aravind Bank Limited, balance sheet of as on 31st December 2004. So particulars, schedule number, amount. ఇక్కడ మొట్టమొదటిగా క్యాపిటల్ అండ్ లయబిలిటీస్. క్యాపిటల్ అండ్ లయబిలిటీస్ అండర్లైన్ చేయండి. మొట్టమొదటిగా మనకి క్యాపిటల్ షెడ్యూల్ నెంబర్ 1 మనకి 10,000 ఇవ్వడం జరిగింది. అలాగే రెండవ షెడ్యూలు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. షెడ్యూల్ నెంబర్ 2 ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ దాంట్లో అమౌంట్ వచ్చి మనకి 13,950 రావడం జరిగింది. అలాగే షెడ్యూల్ నెంబర్ 3 వచ్చి డిపాజిట్స్. ఈ షెడ్యూల్ నెంబర్ 3 వచ్చి డిపాజిట్స్ వచ్చి మనకి 49,000. షెడ్యూల్ నెంబర్ 3 49,000 రావడం జరిగింది. అలాగే షెడ్యూల్ నెంబర్ 4 బారోయింగ్. షెడ్యూల్ నెంబర్ 4లో ఏ విధమైనటువంటి ఐటమ్స్ లేవు. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 5 వచ్చి అదర్ లయబిలిటీస్ అండ్ ప్రావిజన్స్. షెడ్యూల్ నెంబర్ 5 ఇక్కడ అదర్ లయబిలిటీస్ అండ్ ప్రావిజన్స్ వచ్చి మనకి 5,050 ఇవ్వడం జరిగింది. కొంచెం గ్యాప్ ఉంచుకొని మీరు చేసుకోండి. దీని టోటల్ వచ్చి మనకి 78,000 రావడం జరిగింది. ఇక్కడ టోటల్ అండి. ఆస్తుల్ని మనం ఇక్కడ చూపిస్తానండి. ఆస్తుల్ని ఇక్కడ 2 ఎసెట్స్ అని చెప్పి ఎసెట్స్లో షెడ్యూల్ నెంబర్ 6 మనకి క్యాష్ అండ్ బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ. క్యాష్ అండ్ బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ ఎంత ఇచ్చాడని మనకి 10,000 రూపాయలు ఇక్కడ అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బ్యాలెన్స్ విత్ అదర్ బ్యాంక్స్. Balance with other banks and money at call with short notice. షెడ్యూల్ నెంబర్ 7 ఇక్కడ బ్యాలెన్స్ విత్ అదర్ బ్యాంక్స్ మనీ కాల్ వచ్చి మనకి 5,000 రూపాయలు నెట్ అమౌంట్ మనం చూసుకోవడం చేస్తాము. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 8 వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా ఎంత ఉందంటే మనకి 30,000 రూపాయలు లెక్కలో ఇవ్వడం జరిగింది. అలాగే షెడ్యూల్ నెంబర్ 9 వచ్చి అడ్వాన్సెస్. షెడ్యూల్ నెంబర్ 9 అడ్వాన్స్ ఎంత ఇచ్చారు మనకి 15,000 రూపాయలు
రావడం జరిగింది. తర్వాత షెడ్యూల్ నెంబర్ 10 స్థిరాస్తులు ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి మనకి 18,000. నెక్స్ట్ అదర్ అసెట్స్ షెడ్యూల్ నెంబర్ 11. ఇక్కడ ఏమి లేవండి. మీరు ఇక్కడితోటి మనకి బ్యాలెన్స్ షీట్ ట్యాలీ అయిపోవాలి. అర్థమైందండి? ఇక్కడితో మనకి బ్యాలెన్స్ షీట్ ట్యాలీ అయిపోతే మీరు చేసినటువంటి లెక్క కరెక్ట్ అనమాట. 3, 2, 5, 6, 7 స్టార్ట్. తర్వాత లెక్క కింద కాంటింజెంట్ లయబిలిటీస్ షెడ్యూల్ నెంబర్ 12 మన వేసాను చూడండి, 2,500. అంతేనండి లెక్క. మ్యాక్సిమం ఈ బ్యాలెన్స్ ఇక్కడ 5 షెడ్యూళ్ళు, ఇక్కడ మిగతానటువంటి 6 షెడ్యూళ్ళు టోటల్ ఇక్కడితో సరిపోవాలి. ఇది ఈ లెక్కకి సంబంధించినటువంటి ఆన్సర్ అండి. చాలాసార్లు ఎగ్జామినేషన్లో ఇంకెల మార్చకుండా రావడం జరిగింది. ఈ సమ్ము మీరు లెక్కించుకుని 1-2 సార్లు చేయండి. ఇందులో మనకి పాయింట్లన్నీ కామన్గానే ఉన్నాయి, కానీ ఒక్క లాభ నష్టాల ఖాతాకి సంబంధించి మీరు ఆ ఒక్క పాయింట్ని ఈ లెక్కలో కొంచెం హైలైట్ పాయింట్గా మనం చెప్పుకోవాలి. 1-2 సార్లు చూడండి. రేపు కొత్త టాపిక్ తోటి మళ్ళీ మనం మొదలు పెట్టుకుందాము. ఇది బ్యాంక్ అకౌంట్స్ సంబంధించి ఈ లెక్కలు మీరు చేసుకోండి, పదే చేసుకుంటూ ఉండండి. ఇక్కడ నుంచి ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం అయితే ఉండవు. ఓకే, థ్యాంక్ యూ.